ఈ సమ్మర్లో గంటలు గంటలు పొయ్యి దగ్గర నుంచి వెరైటీ వంటలన్నీ చేయాలి అంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ షేర్ చేస్తున్నా. కొంచెం స్పెషల్ గా ఉంటుంది. 15 మినిట్స్ లోపే చేసేసుకోవచ్చు కూడా. కాలీఫ్లవర్ కర్రీ విత్ బటర్ నాన్. ఫస్ట్ మూకుట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మిర్చి, అలానే పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోండి. 2 టమాటాలు అలానే 2 ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని వేయించుకున్న తాలింపులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు అలానే ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి. 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి దీన్ని బాగా కలిపేలోపే ఒక 50% ఉడికిపోతుంది. ఈ కర్రీ కొంచెం మందంగా ఉండే గిన్నెలో మాత్రమే చేసుకోండి. ఈ లోపు కాలీఫ్లవర్ని కూడా కాస్త పలుకుండేలా మిక్సీ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కూడా ఈ కర్రీలో వేసి బాగా కలిపేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే కర్రీ పూర్తిగా ఉడికిపోతుంది. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా అలానే కొంచెం కారం కూడా వేసుకొని కలిపేయండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారుగా రెడీ అయిపోయింది. ఒకవేళ అంత గట్టిగా వద్దు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా లూజ్ చేసుకోవచ్చు. ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోండి, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బటర్ నాన్ కోసం నేను రెడీమేడ్ పూరీ పిండి దొరుకుతుంది కదా, దాన్ని హాఫ్ కి కట్ చేసి జస్ట్ కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేశాను. ఇప్పుడు దీన్ని పెనం పైన కొద్దిగా బటర్ కరిగించి వేసుకొని దాన్ని 2 వైపులా బాగా కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కూరలు తరిగే పని ఉండదు. అన్ని మిక్సీ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. ఈ నాన్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.